అందరికీ నమస్కారం. శుభోదయం, శుభ శనివారం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనందరికీ కూడా అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మంచి మాట ఏంటంటే, ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది అంటే మనం చేసే ప్రతి పనికి కూడా మళ్ళీ తిరిగి దాని ఫలితం ఉంటుంది అని అర్థం అన్నమాట. మంచి పని చేస్తే మంచి ఫలితాలు పొందొచ్చు, మామూలు పనులు చేస్తే మామూలు ఫలితాలు పొందుతాము, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం పొందుతాం. అయితే చాలామంది అంటుంటారు ఏంటంటే, అదేంటండి వాళ్ళు ఎప్పుడు ఎవరికో ఒకరికి హాని చేస్తూనే ఉంటారు మాటలతో కానీ, లేదా ఏదైనా వ్యక్తిగత దాడులు ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు, అయినా శుభ్రంగానే హ్యాపీగానే ఉన్నారండి, మేము ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటాం, మేము ఎప్పుడు మంచిగా ఆలోచిస్తాం, మంచిగా చేస్తూ ఉంటాం, అయినా కూడా మాకు ఇన్ని కష్టాలు ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఉన్నాడే పైవాడు, అదే భగవంతుడు అనుకోవచ్చు, ప్రకృతి అనుకోవచ్చు, ఏ పేరుతో పెట్టుకున్నా కూడా మనం చేసే ప్రతి పని కూడా అక్కడ గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి మనం మంచివాళ్ళం అని మనం సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటుంటాం. మంచిగా చెడా అన్నది మనం అనుకోవడం కాదు. ప్రతిసారి మనం మంచివాళ్ళం అని అనుకుంటూ ఉంటే అది కాస్త ఆ చేసిన మంచి అంతా పోతుంది. ఎందుకు? మనం పొగుడుకుంటున్నాం కాబట్టి. మనం చెయ్యడమే, అంతే, పని చెయ్యడమే. మంచి చెడు మనకి జరుగుతూ ఉంటాయి. జీవితంలో కష్ట సుఖాలు అనేవి కామన్గా ఉంటాయి. మనకి ఒక కష్టం వచ్చింది, ఒక సమస్య వచ్చింది అంటే మనం ఇంకా ఎంతో ముందు ధైర్యంగా నేర్చుకుంటాము అని అర్థం. నేర్చుకోవడానికి ఒక స్కోప్ దొరికిందని అర్థం. అయితే ఇందాక అనుకున్నట్లుగా చాలామంది చెడు చేస్తూ ఉంటారు, వాళ్ళకి మంచిగానే ఉన్నారు అని అనుకుంటామే. మనం చేసే ప్రతి చర్య, అంటే ఏ పని అయితే మనం చేస్తామో ఆ పనికి వెంటనే అందరికీ కూడా ఇవాళ రేపు ఇన్స్టెంట్గా కావాలి కదా. అన్నీ ఇన్స్టెంట్ ఇడ్లీ, ఇన్స్టెంట్ వడ, అలాగే ఇన్స్టెంట్గా పనులు. యూనివర్స్లోని లేదా ప్రకృతిలోని లేదా భగవంతుడి దగ్గర ఇన్స్టెంట్ అనేది ఉండదు, దాని టైం రావాలి.